We turn today again to our subject, all that Jesus taught. యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును ఈరోజు కొనసాగిద్దాం. Every single thing that he commanded us that we are to do, that we should be doing if we are his disciples. ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రతిదీ కూడా ఆయన ఆజ్ఞాపించిన సంగతులన్నిటినీ మనము గైకొనవలనని బోధించాలి. ఒకవేళ మనం ఆయన శిష్యులమైతే. And if we are to fulfill the great commission that he gave us in Matthew 28, verse 18 to 20. మత్తయి సువార్త 28:18 నుండి 20 వచనాల్లో ఆయన మనకు అప్పగించిన గొప్ప పనికి మనం ఇదే చూపించాలి. And if we are to be the light of the world as he wants us to be. మనము ఈ లోకమునకు వెలుగై ఉండాలని ఆయన కోరుకున్నట్లుగా మనము ఈ లోకానికి వెలుగై ఉండాలంటే వీటిని మనం గైకొనాలి. And we've been looking at the Sermon on the Mount, and we are now in the concluding paragraphs of Matthew chapter 7. మనము కొండ మీద ప్రసంగాన్ని చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ముగింపు వాక్య భాగాలను మనం చూద్దాం. In our last study, we were looking at the importance of looking for gifts if we are to identify false prophets. మన గత అధ్యయనంలో మనం చూసాము, కేవలం మనము తలాంతులను మాత్రమే చూసినట్లయితే ఖచ్చితంగా మనం అబద్ధ ప్రవక్తలను గుర్తించలేము. When we read in its context, he was saying that the way that he has shown here is a very narrow way. ఈ సందర్భాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే ఈ మార్గం ఎంతో సంకుచితమైన మార్గము. The way to life is as described in the Sermon on the Mount. This is not the way of salvation. కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రస్తావించిన మార్గం ఏంటంటే జీవమునకు పోవు మార్గము. ఇది రక్షణ మార్గం కాదు. Salvation is only through faith in Christ. రక్షణ అనేది కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా కలుగుతుంది. It's not by works. It's not by keeping the Sermon on the Mount that we get life. No. అది క్రియలు చేయటం ద్వారా కాదు, కొండ మీద ప్రసంగంలో ఆజ్ఞాపించిన వాటిని చేయటం ద్వారా కాదు. It's by first of all coming to Christ and acknowledging we are sinners and that we can do nothing to get our sins forgiven. మొట్టమొదటిగా క్రీస్తు దగ్గరికి వచ్చి మనంతటా మనం ఏమీ చేయలేమని, పాప క్షమాపణ పొందుటకు మనంతటా మనం ఏమీ చేయలేమని ప్రభు దగ్గరికి రావటంతో ప్రారంభమవుతుంది. And believing that he paid the entire price for all our sins on the cross. ఆ సిలువలో మన పాపములన్నింటికి ఆయన వెల చెల్లించాడని నమ్మటం ద్వారా కలుగుతుంది. And when he died and then he rose again from the dead, we receive forgiveness of sins as a free gift from God. ఆయన మరణించి పునరుద్ధానుడు అవటం ద్వారా మనము ఉచితంగా పాప క్షమాపణ పొందుతాము. But it comes only when we have turned from our sin, repentance. If I have not turned from my sin in repentance, it's no use believing that Christ died for our sins. కానీ ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే నేను నా పాపముల నుండి మారు మనసు పొంది తిరిగితేనే ఇదంతా జరుగుతుంది. లేనట్లయితే నేను మారు మనసు పొందకుండా కేవలం యేసుక్రీస్తు ప్రభువు యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏమీ జరగదు. Because salvation is offered to those who repent and believe, not just to those who believe. There are many who believe. ఎందుకంటే రక్షణ ఎవరికి అనుగ్రహించబడుతుందంటే ఎవరైతే మారు మనసు పొంది యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళకే అనుగ్రహించబడుతుంది, కానీ కేవలం విశ్వాసం ఉంచడం ద్వారా మాత్రం కాదు. The world is full of Christians who believe that Christ died for their sins. కేవలం విశ్వాసం ఉంచే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ లోకంలో యేసు ప్రభు మా పాపాలు క్షమించాడు అని నమ్మేవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. But 95% of them haven't repented. కానీ అందులో 95% మంది వాళ్ళు మారు మనసు పొందలేదు. Well, then they haven't received anything. అలా అయితే వాళ్ళు ఏమీ పొందలేదు. They're still facing their sins and asking God to forgive them. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ పాపముల వైపే చూస్తూ క్షమించమని దేవుణ్ణి అడుగుతున్నారు. They need to turn around. But how do we know whether our faith is genuine? వాళ్ళు ఆ పాపములకు వ్యతిరేకంగా తిరగాలి. నీవు కలిగి ఉన్న విశ్వాసము సరి అయిందా కాదా అని ఎలా తెలుస్తుంది? James says in his letter, faith without works is dead. యాకోబు తాను రాసిన పత్రికలో ఈ విధంగా చెప్తున్నాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. That's where the Sermon on the Mount comes in. If our faith is genuine, it'll produce a desire to live the type of life described in the Sermon on the Mount. అక్కడే కొండ మీద ప్రసంగం వస్తుంది. ఒకవేళ నీ విశ్వాసం సరి అయిందైతే కొండ మీద ప్రసంగంలో ప్రభువు చెప్పినట్లు జీవించాలనే కోరిక నీకు కలుగుతుంది. Just like a human being has different desires from an animal, a Christian
has got heavenly desires. జంతువుతో పోల్చి చూసినట్లయితే మానవులకు ఏ విధంగా వేర్వేరు కోరికలు కలిగి ఉంటారో అదేవిధంగా క్రైస్తవుడు కూడా పరసంబంధమైన కోరికలను కలిగి ఉంటాడు. When God created Adam, he breathed into him the breath of life, but Adam also had a flesh, so there were two pulls in him. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు జీవవాయువును ఊదాడు. అయితే ఆదాము శరీరాన్ని కూడా కలిగి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు రెండు వైపులా లాగబడతాడు. One was the downward pull to earth because he had a flesh just like the animals. జంతువుల వలె మానవుడు కూడా శరీరాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు భూమి వైపు లాగబడతాడు ఒక విధంగా. And the other was the upward pull from God because of the divine life. ఇంకోటి చూసినట్లయితే దైవిక సంబంధమైన జీవితం కొరకు దేవుని వైపు నుండి పైకి లాగబడుతూ ఉంటాడు. Divine breath in him. And he responded to the downward pull in the Garden of Eden. That's how he sinned. దైవ సంబంధమైన జీవవాయువు తనలో ఉంది కనుక పైకి కూడా లాగబడుతుంటాడు. కానీ ఆ ఏదెను తోటలో మనం చూసినట్లయితే ఆ భూ సంబంధమైన ఒత్తిడికి ఆదాము లోబడ్డాడు. And when we keep responding to the downward pull, man becomes like an animal. మనం ఆ భూ సంబంధమైన ఒత్తిడికి లోబడుతూ ఉన్నట్లయితే మానవుడు జంతువులాగా మారిపోతాడు. You find around the world, most men behave like animals towards each other. ఈ లోకంలో మనం మనుషులను చూసినట్లయితే అనేక మంది ఒకరేళ్ల ఒకరు జంతువుల వలె ప్రవర్తిస్తూ ఉంటారు. And animals don't have any interest in God, and a lot of people don't have any interest in God. They're just like animals. జంతువులకి దేవుని మీద ఎటువంటి ఆసక్తి ఉండదు. అలానే చాలా మంది మనుషులకు కూడా దేవుడు అంటే ఎటువంటి ఆసక్తి ఉండదు. వాళ్ళు జంతువులు వంటి వారు. But when we respond to the voice of conscience that's reminding us of God, that helps us to turn towards Him. కానీ మన మనస్సాక్షి దేవుణ్ణి గురించి జ్ఞాపకం చేస్తున్నప్పుడు దానికి మనం స్పందించినట్లయితే మనం దేవుని వైపు తిరుగుతాం. And that's the first step to salvation. రక్షణకు మొదటి మెట్టది. And when we respond to that and are really born again, it'll produce in us a desire to live the type of life that's described in the Sermon on the Mount. దానికి స్పందించి మనం నిజంగా తిరిగి జన్మించినప్పుడు కొండ మీద ప్రసంగంలో చెప్పబడిన జీవితాన్ని జీవించాలి అనే కోరిక మనలో కలుగుతుంది. In fact, the way James describes it is like this. He says, as the body, James 2:26, without breath is dead. నిజానికి మనం యాకోబు 2:26లో చూసినట్లయితే ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. So faith without works is dead. So he compares faith in the doctrines of Scripture like all the parts of our body. కాబట్టి ఇక్కడ యాకోబు దేంతో పోలుస్తున్నాడంటే లేఖనాల్లోని సిద్ధాంతముల మీద మనకుండే విశ్వాసం అనేది మన శరీరంలోని అవయవముల వంటివి. You may believe every single truth in Scripture. లేఖనములో ఉన్న ప్రతి ఒక్క సత్యాన్ని నువ్వు నమ్మొచ్చు. That's like saying this person has got 10 fingers, 10 toes, 2 ears. ఇది ఎలా ఉంటుందంటే ఈ వ్యక్తి 10 చేతి వేళ్ళు కలిగి ఉన్నాడు, 10 కాళ్ళకి వేళ్ళు కలిగి ఉన్నాడు, 2 చెవులు కలిగి ఉన్నాడు, 2 eyes, 1 mouth. 2 కళ్ళు, 1 నోరు. All the internal parts of the body, liver, kidney, a heart. తన శరీరం లోపల భాగాలన్నీ ఉన్నాయి. లివర్, కిడ్నీ, హార్ట్. They're all there, but he's dead. కానీ ఆ వ్యక్తి చనిపోయాడు. What's the use of that? దానివల్ల ఉపయోగం ఏంటి? Then it doesn't matter if he has no hands and no eyes and no legs and no heart and no kidney. ఒక చనిపోయిన వ్యక్తికి చేతి వేళ్ళు లేకపోయినా, కాలు వేళ్ళు లేకపోయినా, కిడ్నీ లేకపోయినా, హార్ట్ లేకపోయినా ఉన్నా ఒకటే. If he's dead, everything is useless. So what's the use of all the doctrines, believing all the doctrines, if the breath is not there? If the Holy Spirit has not brought in us the desire to live according to what is described here. Faith without works is dead. ఇక్కడ వర్ణించబడినట్లుగా పరిశుద్ధాత్ముడు మనలో అలా జీవించాలనే కోరికను కలగజేయకుండా మన సిద్ధాంతాలన్నీ సరిగా ఉంటే ఏంటి ఉపయోగం? క్రియలు లేని విశ్వాసము మృతమైనది. That's a very interesting verse, James 2:26. యాకోబు 2:26 ఎంతో ప్రాముఖ్యమైన వచనం ఇది. It's exactly like a body. It's got all its parts, but no breath. ఇది ఎలా ఉంటుందంటే శరీరంలో అన్ని అవయవాలు సరిగా ఉన్నా కానీ ప్రాణం లేనట్లుగా ఉంటుంది. So where a body has breath, you know it's living. శరీరంలో ఎప్పుడైతే ప్రాణం ఉంటుందో అప్పుడు ఆ వ్యక్తి బతుకుతాడు. And it's better to have a body with one hand that's living than to have 2 hands and be dead. 2 చేతులు ఉండి చనిపోయిన వ్యక్తి కంటే ఒక చెయ్యి కలిగి ఉండి బతుకున్న వ్యక్తి ఎంతో శ్రేష్ఠుడు. So we shouldn't glory in our doctrines. We shouldn't even glory in our gifts. కాబట్టి మన సిద్ధాంతాలను బట్టి మన తలాంతులను బట్టి మనం అతిశయించకూడదు. So that's the point, that the way to life is narrow, and when a false prophet wants many people in his church,
He's going to widen that gate. That's exactly what many preachers have done. జీవమునకు పోవు మార్గము సంకుచితమైనది, కానీ ఏ బోధకుడైతే వాళ్ళ సంఘంలో ఎక్కువ మందిని కలిగి ఉండాలని కోరుకుంటాడో వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతో విశాలపరుస్తారు. ఆ మార్గము నాశనమునకు తీసుకుని వెళ్తుంది. Widen the gate so that many people would come in. ఎంతో మంది లోపలికి ప్రవేశించాలని వాళ్ళు ఆ ద్వారాన్ని విశాలపరుస్తూ ఉంటారు. Noah in the Old Testament is a great example of a man who did not widen the gate. He was living in a time of tremendous sexual sin, immorality. పాత నిబంధనలో నోవాను మనం చూసినట్లయితే ఆ ద్వారాన్ని విశాలపరచకుండా ఉన్న వారిలో ఎంతో గొప్ప మాదిరిగా ఉన్నాడు. ఆయన ఎటువంటి కాలంలో జీవిస్తున్నాడంటే ఎంతో లైంగిక సంబంధమైన అపవిత్రత, ఎంతో అనైతికత ఉన్న సమాజంలో ఆయన జీవిస్తూ ఉన్నాడు అప్పుడు. And violence and evil. దుష్టత్వంతో బలాత్కారంతో నిండి ఉన్న సమాజంలో జీవిస్తూ ఉన్నాడు. And Jesus said the last days will be like the days of Noah, something like today. యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పారు చివరి దినాలు నోవహు దినాల వలె ఉంటాయని. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. But Noah kept the gate narrow so that nobody could get in unless they're willing to fulfill the conditions. కానీ నోవహును మనం చూసినట్లయితే ఆ ద్వారాన్ని ఇరుకుగానే ఉంచాడు. ఎవరైతే ఆ షరతులు లోబడతారో వాళ్ళు మాత్రమే ప్రవేశించేలాగున. Ultimately, it was only his own family members that fulfilled those conditions, stayed in that church. Noah's church comprised of 8 members. He, his wife, his 3 sons and their wives. చివరికి మనం చూసినట్లయితే ఆ షరతులకు లోబడిన వాళ్ళు కేవలం తన కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. 8 మంది మాత్రమే ఉన్నారు. 3 కుమారులు, వారి భార్యలు. His whole family, but nobody else. It's not because he didn't want anybody else. వేరే వాళ్ళు ఎవరు రాకూడదని ఆయన అనుకోలేదు. కానీ He preached to the whole world of his time to enter into the ark, but only these 8 wanted to enter in. ఆయన లోకమంతటికి ప్రకటించాడు లోపలికి రమ్మని, కానీ కేవలం 8 మంది మాత్రమే అందులో ప్రవేశించారు. Now, if he had lowered the standard, Noah is called a preacher of righteousness. If he had lowered the standard, he could have got many more people. కానీ ఆయన ప్రమాణాలను తగ్గించినట్లయితే అనేక మంది లోపలికి వచ్చేవాళ్లే. ఆయన నీతిని ప్రకటించాడని చెప్పబడింది. He could have got 80, 800. 80 మంది ఉండేవాళ్ళు, 800 మంది ఉండేవాళ్ళు. But none of them would have qualified to get into the ark, and the entire world would have been destroyed. You and I wouldn't be living today. అలా అయినట్లయితే ఎవరు కూడా అందులో ప్రవేశించడానికి అర్హత సాధించేవాళ్ళు కాదు. ఆ విధంగా లోకమంతా కూడా నశించిపోయేది. అప్పుడు నీవు నేను కూడా ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. We got to thank God for Noah's faithfulness. నోవహు యొక్క నమ్మకత్వాన్ని బట్టి మనం దేవునికి వందనాలు తెలియజేయాలి. And if the last days are like the days of Noah, there got to be a few people like Noah in the last days too, who don't lower God's standards, who are preachers of righteousness. చివరి దినాలు నోవహు దినాల వలె ఉన్నట్లయితే కొంతమంది ఈనాడు నోవహు వలె ఉండాలి, నీతి పరిచారకులు అని నోవా పిలువబడినట్లుగా కొంతమంది బోధకులు ఆ ప్రమాణాలను తగ్గించకుండా ఉండాలి. Who keep the gate as narrow as Jesus made it. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ఇరుకుగా ఆ ద్వారాన్ని పెట్టారో అంత ఇరుకుగా ఉంచాలి. Not those legalists who try to make it narrower than what Jesus made it. మనం ఏదో అక్షరానుసారంగా ప్రవర్తించి యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ఇరుకుగా ఉంచారో దానికంటే ఇంకా ఇరుకు చేయటం కాదు. I'm sorry to say there are some people like that too. నేను ఈ విధంగా చెప్పడానికి విచారపడుతున్నాను. కొంతమంది ఇలా కూడా ఉన్నారు. Who add to scripture, who say things which Jesus never said and try to make it narrower than what Jesus made it. వాళ్ళు లేఖనంలో లేని దాన్ని కూడా జతపరిచి యేసుక్రీస్తు ప్రభు కంటే కూడా ఎంతో ఇంకా ఇరుకుగా చేస్తారు. No, we got to make it the right size, and that's why we need to know scripture. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ఉంచారో మనం కూడా అంతే ఉంచాలి. అందుకే మనం లేఖనాలను చదవాలి. And false prophets are those who widen that gate, and we could also say false prophets are those who make it narrower. అబద్ధ ప్రవక్తలు ఆ ద్వారాన్ని విశాలపరుస్తారు. అబద్ధ ప్రవక్తలు దాన్ని ఇంకా ఇరుకుగా కూడా చేస్తారు. Than the way Jesus made it like a lot of legalists. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన దానికంటే కూడా ఎంతో ఇరుగ్గా చేస్తారు వాళ్ళు అక్షరానుసారులు. You will know them by their fruits. The test always is the fruit of the Holy Spirit. That's why I say the fruit of the Holy Spirit is much more important than the gift of the Holy Spirit, gifts of the Holy Spirit. వారి ఫలాలను బట్టి మీరు తెలుసుకుంటారు. అందుకే తలాంతుల కంటే కూడా పరిశుద్ధాత్మ యొక్క వరముల కంటే కూడా ఆత్మ ఫలం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. Both are necessary, but fruit is more important. రెండు కూడా ప్రాముఖ్యమైనవే, కానీ ఆత్మ ఫలం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. Jesus had the fruit of the Spirit for 33 and a half years. యేసుక్రీస్తు ప్రభువారు 33.5 సంవత్సరాలు ఆత్మ ఫలాన్ని కలిగి ఉన్నారు. He had the gifts of the Spirit for 10% of that time, 3.5 years. కానీ ఆయన ఆత్మ వరములను కేవలం 3.5 సంవత్సరాలే, అంటే అందులో 10% సమయం మాత్రమే కలిగి ఉన్నారు. So which is more important? కాబట్టి ఏది ఎక్కువ ప్రాముఖ్యమైనది? Well, you get the answer there.
అక్కడే నీకు జవాబు లభిస్తుంది. Fruit of the Spirit was 10 times more important than the gifts of the Spirit in Jesus' own life. Do we need both? Yes. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో మనం చూసినట్లయితే ఆత్మ ఫలం అనేది ఆత్మ వరముల కంటే 10 రెట్లు ఎక్కువ విలువైంది. మనకి 2 కావాలా అంటే అవును 2 అవసరమే. But both are not equally important. కానీ ఆ రెండింటికి సమానమైన ప్రాధాన్యత ఉండదు. And that's what comes up in the next section of this chapter, Matthew 7 and verse 21. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుండి ఆ వాక్య భాగంలో ఇదే వస్తుంది. In the earlier section, verse 13 to verse 15 to 20, he's talking about the importance of fruit. ఇంతకు ముందు వాక్య భాగంలో మనం చూసినట్లయితే 15 నుండి 20 వచనముల వరకు ఆయన ఆత్మ ఫలం గురించి మాట్లాడుతూ ఉన్నారు. Good trees produce good fruit, and you will know them by their fruits. He begins that section by saying that in verse 16. మంచి చెట్టు మంచి ఫలాన్ని ఫలిస్తుంది. 16వ వచనంలో ఆయన ఈ విధంగా చెప్పి ప్రారంభించారు. Ends it with the same sentence, you shall know them by their fruits. The same sentence repeated in verse 16 and 20, emphasizing fruit. వాళ్ళ ఫలముల వలన మీరు వాళ్ళని తెలుసుకుంటారని 16వ వచనంలోను మరియు 20వ వచనంలోను ఆయన చెప్పి 20వ వచనంతో దాన్ని ముగించారు. And then he compares it with gifts. ఆ తర్వాత ఆయన వరములతో పోల్చి చెప్తూ ఉన్నారు. He says, in relation to gifts, he says, not everyone who says to me, Lord, Lord, will enter the kingdom of heaven. ఇక్కడ ప్రభు తలాంతుల గురించి చెప్తూ ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. And he describes fruit now as doing the will of my Father in heaven. Here's a beautiful expression. ఇక్కడ ఫలాన్ని ఏ విధంగా చెప్తున్నాడంటే పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. ఎంత అద్భుతంగా ప్రభు ఇక్కడ చెప్తున్నారు. Of what fruit is. The fruit I'm speaking about, Jesus says, is doing the will of my Father. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారంటే ఫలము అంటే పరలోకమందున్న నా తండ్రి చిత్తము ప్రకారము చేయటమే. Whatever it is. And that means denying your own will. అదేదైనా సరే దాని అర్థం ఏంటంటే నీ సొంత చిత్తాన్ని ఉపేక్షించుకోవాలి. You can't do the will of God if you don't deny your own will. నీ సొంత చిత్తాన్ని నువ్వు ఉపేక్షించుకోకుండా ఉన్నట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని చేయలేవు. Jesus could not do the will of the Father in Gethsemane if he did not say, not my will. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు ప్రభువారు నా చిత్తము కాదు తండ్రి అని చెప్పకుండా ఉన్నట్లయితే తండ్రి యొక్క చిత్తాన్ని చేసి ఉండేవాడు కాదు. Is that not my will, which is described in verse 19 as cutting down that which doesn't bear good fruit. My will is always in contradiction to God's will. ఇక్కడ నా చిత్తము కాదు అంటే అర్థం ఏంటంటే 19వ వచనంలో చెప్పబడినట్లుగా మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడటం. నా చిత్తం ఎప్పుడు కూడా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఉంటుంది. It's contrary to God's will. Man's human self-will is contrary to God's will. మానవుని యొక్క సొంత చిత్తం ఎప్పుడు కూడా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ఉంటుంది. Otherwise, Jesus would not have said, not my will. లేనట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా చెప్పుండేవాళ్ళు కాదు నా చిత్తము కాదు అని. In heaven, before he became a man, he could say, I do my own will, because it's the same as my Father's will. ఆయన మానవునిగా రాకముందు పరలోకంలో అయితే నా చిత్తం నేను చేస్తున్నానని చెప్పేవాడు. ఎందుకంటే అక్కడ ఆయన చిత్తము తండ్రి చిత్తము ఒకేలాగా ఉంటుంది కాబట్టి. But the moment he came as a man, he said in John 6:38, I came from heaven not to do my own will. Why not, Lord? కానీ ఆయన ఎప్పుడైతే మానవునిగా ఈ భూమి మీదకి వచ్చాడో యోహాను సువార్త 6:38 ఈ విధంగా చెప్పాడు, నేను నా చిత్తము నెరవేర్చుకుంటూ రాలేదు. ఎందుకు ప్రభువా అని మనం అడిగినట్లయితే Because it's not the same as my Father's will. ఎందుకంటే ఇప్పుడు నా చిత్తము తండ్రి చిత్తము ఒకటి కాదు. I came to do not my own will, but the will of my Father. నేను నా సొంత చిత్తము నెరవేర్చుకుంటూ రాలేదు కానీ నా తండ్రి చిత్తము చేయటానికి వచ్చాను. We can describe it like this. In a cross, my will crosses God's will. And that's where I got to die. మనం ఈ విధంగా చెప్పొచ్చు. సిలువలో మనం చూసినట్లయితే నా చిత్తం అనేది దేవుని యొక్క చిత్తముతో ఇక్కడ వ్యతిరేకంగా ఉంటుంది. అందుకే మనము ఇక్కడ మరణించాలి. And if I die there, I do God's will. నేను అక్కడ మరణించినట్లయితే నేను దేవుని చిత్తాన్ని చేస్తాను. So, not everyone who just says to me, Lord, Lord, is going to enter God's kingdom. There are a lot of people who say to the Lord, Lord, Lord. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. అనేక మంది ప్రభువా ప్రభువా అని పిలుస్తుంటారు. But they're not going to enter God's kingdom. కానీ వాళ్ళు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేరు. The fact that he says Lord proves that his doctrine is right. ప్రభువా అని ఆయన పిలుస్తున్నాడు అంటే ఆయన సిద్ధాంతం సరిగా ఉన్నట్లే. The fact that he says Lord, Lord indicates that he's emotionally excited.
ప్రభువా ప్రభువా అని పిలుస్తున్నాడు అంటే ఆయన భావోద్వేగాలతో ఉన్నాడని అర్థం. about the fact that Jesus is Lord. యేసుక్రీస్తే ప్రభువు అయి ఉన్నాడు అనే విషయంలో ఎంతో భావోద్వేగాలతో ఉన్నాడని అర్థం. But he doesn't realize Jesus is not really his Lord, because in his daily life he doesn't do the will of the Father. కానీ నిజానికి మనం చూసినట్లయితే తన అనుదిన జీవితంలో ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు చేసినట్లుగా తండ్రి యొక్క చిత్తాన్ని ఈ వ్యక్తి నెరవేర్చట్లేదు అనే విషయాన్ని గ్రహించట్లేదు. So it's the one who does the will of God. That means the one who dies to his own will and does the will of God and is crucified with Christ. That's the one who is going to enter God's kingdom. ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని చేస్తారో, తన సొంత చిత్తం కాకుండా దేవుని యొక్క చిత్తాన్నే చేసి ఎవరైతే తన సొంత చిత్తానికి మరణిస్తారో వాళ్ళే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. Now, do you qualify according to this verse? ఈ వచనం ప్రకారం నీకు అర్హత ఉందా? And then he talks about those people, and many of them. ఆ తర్వాత అటువంటి వారితో ప్రభు చెప్తున్నారు, వాళ్ళు అనేక మంది ఉన్నారు. It says in verse 22, many, not just one or two. Many means thousands. 22వ వచనంలో మనం చూసినట్లయితే అనేకులు అని ఇక్కడ ఉంది. ఒకరిద్దరు కాదు, అనేక వేల మంది. In the day of judgment, many are going to stand before God and say, Lord, Lord. They're going to use the right words. ఆ దినమున తీర్పు దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా అని పిలుస్తారు. వాళ్ళు సరైన మాటలే చెప్తూ ఉన్నారు. Didn't we prophesy in your name? Prophecy is one of the greatest gifts of the Holy Spirit that we are encouraged to seek for in 1 Corinthians 14 verse 1. మేము నీ నామమున ప్రవచింపలేదా? ప్రవచనం అనేది దేవుని యొక్క గొప్ప ఆత్మ వరముగా ఉంది. మనందరము కూడా దాన్ని అపేక్షించాలని 1 కొరింథీ 14:1 చెప్పబడింది. It is to proclaim God's word as his mouthpiece. It's not just like a teacher who is teaching God's word. Those are the scribes. దేవుని యొక్క మాటల్ని మన నోటితో చెప్పటము కేవలం బైబిల్ని బోధించటం కాదు, వాళ్ళని శాస్త్రులు అంటారు. The scribes are different from the prophets. Prophets are people who have an understanding of God's word to proclaim it prophetically. ప్రవక్తలు ఎవరు అంటే దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని ప్రవచనాత్మకంగా దాన్ని ప్రకటించేవాళ్ళు. According to the need of people. It's a supernatural gift. ప్రజల యొక్క అవసరాలను బట్టి మాట్లాడేవాళ్ళు. ఇది మానవాతీతమైన దేవుని యొక్క వరం. And the Lord says here about many people who will come to him and say, Lord, we prophesied in your name. ఇక్కడ ప్రభు చెప్తున్నారు, అనేక మంది ఆ దినమున ప్రభువా ప్రభువా నీ నామమున మేము ప్రవచించామని చెప్తారు. We blessed people with the spirit of prophecy. ప్రవచనాత్మతో మేము మనుషులను ఆశీర్వదించాం. And then many others will say, in your name we cast out demons. ఇంకా అనేకులు ఏమంటారంటే నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? So many demon-possessed people we came across in our life and we cast them out. మా జీవితంలో దయ్యములు పట్టిన వాళ్ళని మేము అనేక మందిని చూసాము, ఆ దయ్యాలను వెళ్ళగొట్టాం. And a third group of people will say, we performed not one or two miracles, but many miracles in your name. ఇంకొక గుంపు వారు ఏం చెప్తారంటే నీ నామమున మేము ఏదో ఒకటో రెండు అద్భుతాలు కాదు, అనేకమైన అద్భుతాలు చేశాం. Now these are genuine miracles, not like the fake counterfeit miracles that a lot of people claim to be doing on television and on public platforms today. వీళ్ళు చేసింది నిజమైన అద్భుతాలు. ఈరోజు మనం చూసినట్లుగా ఏదో టెలివిజన్లోనో లేకపోతే వేరే పెద్ద పెద్ద సభల్లో చేసినట్లుగా నకిలీ అద్భుతాలు కాదు, Genuine miracles. నిజమైన అద్భుతాలు. And all of these say, we did it in your name, in your name, in your name. 3 times. వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారంటే 3 సార్లు మనం చూసినట్లయితే నీ నామమున నీ నామమున నీ నామమున. You find that expression coming in verse 22, in Jesus' name. 22వ వచనంలో మనం చూస్తాం యేసు నామములో. And I will declare to them, I never knew you. అప్పుడు నేనేం చెప్తానంటే వాళ్ళతో, నేను మిమ్మను ఎరగను. You did miracles in my name. I don't question that. I mean, they can't be daring to tell lies to Christ. If it didn't actually happen, today somebody can fool you saying he's doing a miracle. నీ నామమున అద్భుతాలు చేయలేదా అని యేసుక్రీస్తు ప్రభు దగ్గర వీళ్ళు చెప్తున్నారు. ఈరోజు చేసినట్లుగా వాళ్ళు చేసి అబద్ధం చెప్పలేరు కదా యేసుక్రీస్తు ప్రభు దగ్గర. It may be a magician's trick, or very often people boast about miracles that happen in other places. ఈరోజు ఎలా చేస్తున్నారంటే ఏదో మెజిషియన్స్ చేసినట్లుగా అద్భుతాలు చేస్తున్నారు, లేనట్లయితే ఎక్కడో జరిగిన దాన్ని చూపించి ఇక్కడ అతిశిస్తూ ఉన్నారు.
A lot of preachers talk about miracles that happen in other places. Jesus never spoke about miracles he did in other places. ఈనాడు అనేక మంది ఏం చేస్తున్నారంటే వేరే ప్రాంతంలో జరిగినవి అని చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు కూడా వేరే ప్రాంతంలో జరిగిన స్వస్థతల గురించి చెప్పలేదు. He did a miracle right in front of people. ప్రజల ముందే అక్కడ ఎవరికైతే స్వస్థ అవసరమో వాళ్ళని స్వస్థపరిచారు. So there are a lot of deceivers today. ఈనాడు అనేక మంది మోసగాళ్ళు ఉన్నారు. And here he says to them, I never knew you. నేను మిమ్మను ఎన్నడూను ఎరగను అని ప్రభు చెప్తున్నారు. Depart from me, you who practice lawlessness, or you who live in sin. అక్రమం చేయవారులారా, పాపంలో జీవిస్తున్న వాళ్ళారా, నా యొద్ద నుండి పొండి అని వారితో చెప్తాను. The important issue there was, what was their attitude to sin? ఇక్కడ అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పాపం పట్ల వాళ్ళ వైఖరి ఏంటి. Not how many demons they cast out, not how many miracles they did, నువ్వు ఎన్ని దయ్యాలు వెళ్ళగొట్టావు, ఎన్ని అద్భుతాలు చేసావు అన్నది కాదు ఇక్కడ. and not how much they prophesied. What is their attitude to sin? నువ్వెంత ప్రవచించావు అన్నది కూడా కాదు. పాపం పట్ల నీ వైఖరి ఏంటి. Now I want to ask you, dear friends, do you believe that these are words of Jesus? నా ప్రియ స్నేహితులారా, మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలే ఇవి అని మీరు నమ్ముతున్నారా? Do you believe that it's going to be exactly like this in the day of judgment? తీర్పు దినమున ఖచ్చితంగా ఇలానే ఉంటుందని మీరు నమ్ముతున్నారా? That many of these great healers whom you have seen on television and whom you've seen on platforms who preach so well and so eloquently, many of these men and women, మీరు టెలివిజన్లో చూసే బోధకులు లేక పెద్ద పెద్ద స్వస్థత సభలు పెట్టి పెద్ద పెద్ద ప్లాట్ఫామ్ మీద వాగ్దాటి కలిగి బోధించే పురుషులు స్త్రీలు who preach so well and teach so well and whom you admire so much, బాగా బోధించేవాళ్ళు, బాగా ప్రకటించేవాళ్ళు, మీరు ఎంతో అభిమానించేవాళ్ళు, and many who you think are doing great miracles and casting out demons, ఎంతో ఎంతో గొప్ప అద్భుతాలు చేస్తున్నారు, దయ్యాలను వెలగొడుతున్నారు అని మీరు అనుకునేవాళ్ళు. do you believe that many of them will be cast out into hell in the final day? తీర్పు దినమున వాళ్ళలో అనేక మంది నరకంలోనికి త్రోయబడతారు అని మీరు నమ్ముతున్నారా? I don't think many of you Christians do that. అనేక మంది క్రైస్తవులు దాన్ని మీరు నమ్ముతున్నారని నేను అనుకోవట్లేదు. I'm not surprised by these deceivers who get up and swindle people of their money with all their fake gifts and miracles. ఈ బోధకులు నిలబడి వాళ్ళ నకిలీ వరాలతో, నకిలీ అద్భుతాలతో ప్రజల ముందు నిలబడి వాళ్ళ డబ్బుని దోచుకుంటున్నారు. దాన్ని బట్టి నేను ఆశ్చర్యపోవట్లేదు. కానీ I'm more surprised at the millions of people who are so gullible and dumb and blind spiritually to swallow all their gimmicks. కానీ అనేక లక్షల మంది వీళ్ళు చెప్పేవి ఆలోచన లేకుండా వింటూ ఆత్మీయంగా గుడ్డితనంలో ఉంటూ వాటన్నిటిని స్వీకరిస్తున్నారు. దాన్ని బట్టి నేను ఎంతో ఆశ్చర్యపోతున్నాను. And imagine that these are men of God who don't seem to look for their fruits. వీళ్ళేమో పెద్ద దైవజనులని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, కానీ వాళ్ళలో ఫలాలను వీళ్ళు చూడట్లేదు. Is this man free from the love of money? ఈ వ్యక్తి ధనాశ నుండి విడిపించబడ్డాడా? Is he using my money to live in a luxurious lifestyle himself? నా డబ్బును ఉపయోగించుకొని తన కొరకు తాను విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నాడా? Is he a humble man? Is he leading me to godliness? Is he living in sin? అతడు దీనుడై ఉన్నాడా? దైవభక్తి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నాడా? పాపంలో జీవిస్తున్నాడా? Is he divorced? ఈ వ్యక్తి విడాకులు తీసుకున్నవాడా? Is he fooling around sexually? లైంగిక సంబంధమైన విషయాల్లో నమ్మకంగా ఉన్నాడా? Hardly anybody seems to worry about these things. నిజానికి ఎవరు వీటి గురించి పట్టించుకోరు. And Jesus says to such people, I never knew you. అలాంటి వారితో యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నారంటే, నేను నిన్ను ఎరగను. Depart from me. I don't want to have anything to do with you. నా యొద్ద నుండి మీరు పొండి, మీతో నాకు ఎటువంటి సంబంధం లేదు. I want to say, I believe these are the exact words of Jesus and it's going to happen exactly like this. నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను, ఇవి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటల్ని ఖచ్చితంగా తీర్పు దినమందు ఇలానే జరుగుతుంది. When Christ comes again, whether you believe it or not, it's going to happen like this because I believe the word of God. మరలా క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు ఇలానే జరుగుతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది దేవుని యొక్క వాక్యము, ఇలానే జరుగుతుంది. That there will be many, which means thousands of people, అనేక మంది ఆ దినమున వచ్చి, అంటే వేల మంది వచ్చి, who will come to him. Some of these great so-called men of God whom you think are great men of God, you'll discover that they were swindlers and crooks. మీరు దైవజనులు అనుకుంటున్న వాళ్ళు చాలా మంది వచ్చి, కానీ నిజానికి వాళ్ళు దైవజనులు కాదు, వాళ్ళు మోసగాళ్ళు, డబ్బును దోచుకునే వాళ్ళు, and not men of God at all. What are they going to say to the Lord? వాళ్ళు నిజానికి దైవజనులు కానే కాదు. వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చెప్తారు? Lord, we preached on television for so many years. ప్రభువా, మేము టెలివిజన్లో అనేక సంవత్సరాలు బోధించాం. Millions listened to us. Millions sent us their money. లక్షల మంది, కోట్ల మంది మేము చెప్పింది విన్నారు. లక్షల మంది, కోట్ల మంది డబ్బులు పంపించారు.
for these programs, enabled us to live in great style. We cast out demons in your name. ఈ కార్యక్రమాల కోసం వాళ్ళు డబ్బును పంపించారు. మేము ఎంతో విలాసవంతమైన జీవితాలను జీవించాము. మీ నామమున దయ్యాలను వెళ్ళగొట్టాం. We preached powerful messages in your name that held people spellbound for hours. నీ నామములో మేము శక్తివంతమైన ప్రసంగాలు మేము బోధించాము. గంటల కొద్దీ మేము చెప్పిన మాటలను ప్రజలు విన్నారు. We performed many, not one or two, but many miracles in your name. నీ నామంలో ఒకటో రెండో కాదు, అనేకమైన అద్భుతాలు చేశాం. And he will turn around and say, "Get away from me, all of you. I never knew you personally." అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ వైపు చూసి, నా ఎద్దు నుండి పొండి, వ్యక్తిగతంగా మీరెవరో నాకు తెలియదు. I didn't have a personal relationship with you. నీతో నాకు వ్యక్తిగతమైన సంబంధం లేదు. You had certain doctrines that you proclaimed. ఏదో కొన్ని సిద్ధాంతాలను మీరు ప్రకటించారు. You know, like a chemistry teacher can get up in a class and teach chemistry because he studied chemistry. మీకు తెలుసా, రసాయన శాస్త్రాన్ని బోధించే ఒక ఉపాధ్యాయుడు రసాయన శాస్త్రాన్ని బోధిస్తాడు, ఎందుకంటే దాన్ని చదువుకున్నాడు కాబట్టి. These people can teach the Bible because they've studied the Bible. వీళ్ళు కూడా బైబిల్ను బోధిస్తారు, ఎందుకంటే బైబిల్ని చదువుకున్నారు కాబట్టి. But they didn't have a personal relationship with Jesus Christ. కానీ యేసుక్రీస్తు ప్రభుతో వ్యక్తిగతమైన సంబంధం వాళ్ళకి లేదు. If they did have a personal relationship with Jesus Christ, they would have imbibed the nature of Christ, which is one of humility, freedom from the love of money. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావాన్ని కలిగి ఉండేవాళ్లే. ధనాశ నుంచి విడుదల పొందటం, దీనత్వాన్ని కలిగి ఉండటం, never exploiting the poor, and always seeking the good of people and no showing off or drawing people to themselves. పేదవాళ్ళని పీడించకుండా ఉండేవాళ్లే, మనుషుల దగ్గర పొగడ్తల కోసం చూసుకోకుండా ఉండేవాళ్లే, ఎప్పుడు ప్రజలతో మంచిగా ఉండేవాళ్ళు, ప్రజలను వాళ్ళ వైపు తిప్పుకోకుండా క్రీస్తు వైపు తిప్పేవాళ్ళు. We would be drawing people to Christ. So it's a good question to ask ourselves, what is important in the final day? కాబట్టి మనల్ని మనం ప్రశ్నించుకోవటం మంచిది. ఈ విధంగా చివరి దినమందు ప్రాముఖ్యమైనది ఏంటి? Is it gift or freedom from sin? తలాంతును కలిగి ఉండటమా, పాపం నుండి విడుదల పొందటమా? Why is he sending them away? He says all these things that you did count for nothing. ఎందుకు ఆయన వాళ్ళని పంపించేస్తున్నాడు? చూడండి, ఇప్పటిదాకా మీరు చేసినవన్నీ కూడా వాటి విలువ శూన్యము. Listen to this. All these miracles and casting out demons and ministry and prophecy. వినండి, దయ్యములను వెళ్ళగొట్టడం, అద్భుతాలు చేయటం, ప్రవచించటం, పరిచర్యలు కలిగి ఉండటం. God says, as far as I'm concerned, it counts for zero if you're not free from sin in your life. నీ వ్యక్తిగత జీవితంలో పాపం నుండి విడుదల పొందకుండా ఇవన్నీ కలిగి ఉన్నా కూడా వాటి విలువ శూన్యము అని ప్రభు చెప్తున్నాడు. The important thing is to be free from sin. You who practice sin. Sin is lawlessness. We read that in 1 John 3. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పాపం నుంచి విడుదల పొందటమే. ఇక్కడ అక్రమము అంటే పాపం చేస్తూ ఉండటము, ఆజ్ఞాతిక్రమమే పాపము అని 1 యోహాను 3:5 మనం చూస్తాం. And verse 5, sin is lawlessness. You who practice sin. So the important question in the final day, dear friends, is going to be, what is your attitude to sin? నా ప్రియ స్నేహితుడా, చివరి దినమందు అతి ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే పాపం విషయంలో నీ వైఖరి ఏంటి? Not how many miracles you did or how much you preached or how many tracts you distributed. నువ్వెన్ని అద్భుతాలు చేశావు, నువ్వెంత బోధించావు, ఎన్ని కరపత్రాలు పంచావు అన్నది కాదు ముఖ్యం. Or how much evangelism you did or whatever else. నువ్వెంత సువార్త చేశావు అన్నది కాదు, మరేదో చేశావు అన్నది కాదు. Not your ministry, but your attitude to sin. నీ పరిచర్య కాదు, పాపం పట్ల నీ వైఖరి. Now many people satisfy themselves today that they're doing some ministry for the Lord. అనేక మంది ఈనాడు ప్రభు కోసం మేము పరిచర్య చేస్తున్నామని సంతృప్తి పడుతుంటారు. That's not what's going to be primary in the final day. చివరి దినమందు అతి ప్రాముఖ్యమైనది అది కాదు. What is your attitude to sin in your heart, in your personal life? That is the essence of the Sermon on the Mount. పాపం పట్ల నీ వైఖరి ఏంటి? నీ హృదయంలో, నీ వ్యక్తిగత జీవితంలో పాపం పట్ల నీ వైఖరి ఏంటి అన్నదే ప్రాముఖ్యమైనది. కొండ మీద ప్రసంగంలో అతి ప్రాముఖ్యమైనది కూడా అదే. He's concluding the Sermon on the Mount, and there's nothing about ministry in the Sermon on the Mount. It's all about your personal life. కొండ మీద ప్రసంగంలో ముగింపులో అక్కడేముందంటే నీ పరిచర్య గురించి, తలాంతుల గురించి లేదు, కానీ నీ జీవితం గురించి ఉంది. And he says that's the important thing, and that's the way to distinguish a true prophet from a false prophet. అదే ప్రాముఖ్యమైన విషయము. నిజమైన ప్రవక్తకి, అబద్ధమైన ప్రవక్తకి మధ్య వ్యత్యాసాన్ని కనుగొనేది ఇదే. A true prophet will emphasize freedom from sin, holiness, not gifts. ఒక నిజమైన ప్రవక్త పాపము నుండి విడుదలను, పరిశుద్ధతను ప్రకటిస్తాడు, తలాంతుల గురించి కాదు. You will know them by their fruits,
and not by their gifts. వారి ఫలముల వలన వాళ్ళని మీరు తెలుసుకుంటారు కానీ వాళ్ళ తలాంతుల్ని వరాలను బట్టి కాదు. So what he said earlier in verse 16 to 20 is in contrast what he says here. Don't go by that doctrine. 16 నుండి 20వ వచనం వరకు ఆయన ఏదైతే చెప్పాడో దాని గురించి క్రింద చెప్తున్నాడు. వాళ్ళ సిద్ధాంతాలను బట్టి మీరు వెళ్ళొద్దు. They may say, Lord, correct, Lord, Lord, right, but look for their fruit and don't be deceived by their gifts. వాళ్ళ సిద్ధాంతాలను బట్టి మీరు వెళ్ళొద్దు. ప్రభువా అని వాళ్ళు పిలుస్తారు, అది సరి అయిందే. ప్రభువా ప్రభువా అని పిలుస్తారు, అది కూడా సరి అయిందే. కానీ వాళ్ళ తలాంతులను బట్టి కాదు, కానీ మీరు ఫలాలను బట్టి వెళ్ళాలి. Then you may say, how do they exercise these gifts? మరి మీరు అనొచ్చు, మరి ఆ వరాలని వాళ్ళు ఎలా కలిగి ఉన్నారు, వాళ్ళు ఎలా వినియోగించుకున్నారు అని. Well, we can ask ourselves, how does Satan have supernatural gifts today? మరి సైతాను మానవాతీతమైన వరాలను ఎలా కలిగి ఉన్నాడు ఈ రోజు కూడా? Satan has such tremendous supernatural abilities. సాతాను కూడా ఎంతో అద్భుతమైన మానవాతీతమైన వరాలను కలిగి ఉన్నాడు. He gives that to witch doctors. We read భూత వైద్యులకు అలాంటి వరాలను ఇస్తూ ఉంటాడు. in the Bible, the first person who brought fire down from heaven was not Elijah. బైబిల్లో మనం చూసినట్లయితే ఆకాశం నుండి అగ్నిని కురిపించింది మొట్టమొదట ఏలియా కాదు. It was the devil in the book of Job. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే అపవాది మొట్టమొదటిసారిగా ఆ విధంగా అగ్నిని కురిపించాడు. Job lived before Moses, యోబు మోషే కంటే ముందు బ్రతికాడు. who wrote Genesis. Job was the first book of the Bible written. ఆదికాండం కంటే ముందు యోబు గ్రంథం రాయబడింది. And there we read in chapter 1 of fire coming down from heaven. You know who sent it? The devil. అక్కడ 1వ అధ్యాయంలో మనం చదువుతాము ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిందని. కానీ దాన్ని ఎవరు పంపించారు? సైతాను. He sent it on Job's property. యోబు యొక్క ఆస్తుల మీదకు పంపించాడు. He has supernatural power. He has supernatural power to stir మానవాతీతమైన శక్తులు కలిగి ఉన్నాడు. people to attack God's servants, like we read in Job chapter 1. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చదివినట్లుగా దేవుని యొక్క సేవకులకు వ్యతిరేకంగా మనుషులను రేపే శక్తిని కూడా అపవాది కలిగి ఉన్నాడు. He has power to give sickness to people, as you read in Job chapter 2. యోబు గ్రంథం 2వ అధ్యాయంలో మనం చదివినట్లుగా మనుషుల మీదకి రోగములను పంపించే శక్తిని కూడా అపవాది కలిగి ఉన్నాడు. So Satan has tremendous supernatural power. He's got, you see that in the witch doctors of today. కాబట్టి సైతానుకు కూడా ఎంతో మానవాతీతమైన వరాలు శక్తులు ఉన్నాయి. భూత వైద్యులకి ఈనాడు ఇస్తూ ఉన్నాడు. And people who are in contact with the devil, black magic and all that. బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివన్నీ చేస్తూ చాలా మంది అపవాదితో సంబంధాన్ని కలిగి ఉన్నారు. Satan has tremendous supernatural power. Where did he get it from? సైతాను కూడా ఎంతో మానవాతీతమైన అద్భుతమైన శక్తులు కలిగి ఉన్నాడు. ఎక్కడి నుండి పొందాడు అవన్నీ? He couldn't have created being, cannot have supernatural power. ఒక సృష్టించబడిన వ్యక్తి మానవాతీతమైన శక్తులను కలిగి ఉండలేడు. He got it from God. దేవుని దగ్గర నుండే పొందాడు. Now the question is, why did God give Satan all these supernatural abilities? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మరి దేవుడు ఎందుకు సైతానికి ఇలాంటి మానవాతీతమైన శక్తులను వరాలను ఇచ్చాడు? Or when did he give it? Was it after he became the devil? అపవాదిగా మారిపోయిన తర్వాత ఇచ్చాడా? Or when he was the head of the angels? లేక ఆయన ప్రధాన దూతగా ఉన్నప్పుడు ఇచ్చాడా? Before he became the devil? సైతానుగా మారక ముందు ప్రధాన దూతగా ఉన్నప్పుడు ఇచ్చాడా? Well, it's obvious. God would never give the devil any gifts after he became the devil. సైతానుగా మారిపోయిన తర్వాత దేవుడు ఏమి మానవాతీతమైన వరాలను ఇవ్వడు, ఆ విషయం మనకు తెలుసు. They were gifts that God had given him before he became Satan. You read about that in Ezekiel 28. హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో మనం చూసినట్లుగా సైతానుగా మారిపోక ముందు ప్రధాన దూతగా ఉన్నప్పుడు దేవుడు తలాంతులను ఇచ్చాడు. That he had so many abilities. He was full of wisdom and beauty. ఎంతో సామర్థ్యాన్ని ఇచ్చాడు, ఎంతో జ్ఞానం కలిగి ఉన్నాడు, ఎంతో సౌందర్యం కలిగి ఉన్నాడు. And he had all these supernatural gifts that God gave him. దేవుడిచ్చిన అనేకమైన మానవాతీతమైన వరాలను కలిగి ఉన్నాడు. When he was a holy angel, anointed angel, we read. He's called in Ezekiel 28. పరిశుద్ధమైన దూతగా ఉన్నప్పుడు, ప్రధాన దూతగా ఉన్నప్పుడు, అభిషేకించబడిన దూతగా ఉన్నప్పుడు హెజ్కేలు 28:14 మనం చదువుతాం. The anointed cherub that covers. And anointing always refers to supernatural gifts. Ezekiel 28 verse 14. The anointed cherub. అభిషేకించబడిన కెరూబు. ఇక్కడ అభిషేకము అంటే ఎప్పుడు కూడా మానవాతీతమైన వరములను కలిగి ఉంటాము. హెజ్కేలు 28:14 మనం చూస్తున్నాము అభిషేకించబడిన కెరూబు. But he's using those gifts for himself. కానీ ఆ తలాంతులను తన కోసం వాడుకుంటున్నాడు ఇప్పుడు. And for to purposes to promote himself, not to promote God. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే తన్ను తాను హెచ్చించుకోవటం, దేవుణ్ణి హెచ్చించటం కాదు. And how did some of these people who are doing certain supernatural
things today as Christians in Jesus' name. ఈనాడు అనేక మంది యేసునామంలో కొన్ని మానవాతీతమైన శక్తులను కలిగి ఉండి అనేకమైన విషయాలను చేస్తూ ఉన్నారు. Preaching. Once upon a time, maybe they were sincere Christians who sought God. దేవుని నామంలో బోధిస్తూ ఉన్నారు, అనేకమైన విషయాలు చేస్తున్నారు. ఒకానొకప్పుడు వాళ్ళు యథార్థవంతమైన క్రైస్తవులుగా ఉండుండొచ్చు, దేవుణ్ణి వెతికుండొచ్చు, And who received gifts. దేవుణ్ణి వెతికి వాళ్ళు ఆ వరాలను పొంది ఉండొచ్చు. But then they began to use the gifts for themselves. It's like the prodigal son. తప్పిపోయిన కుమారుని వలె ఆ తలాంతుల్ని వాళ్ళ కోసం ఉపయోగించుకొని ఉండొచ్చు. Who came to his father, received the gifts, and then went away and used it for themselves. తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి దగ్గరికి వచ్చాడు, తన భాగాన్ని పొందాడు, తర్వాత తన కోసం తాను వినియోగించుకున్నాడు. That's a perfect picture of many preachers today. ఈనాడు అనేక మంది బోధకులు ఈ విధంగానే ఉన్నారు. They come to God, receive the gifts from him, and go out and use it to promote themselves. వాళ్ళు దేవుని దగ్గరికి వస్తారు, తలాంతుల్ని పొందుకుంటారు, ఆ తర్వాత వాళ్ళని వాళ్ళు హెచ్చించుకోవటానికి వాటిని ఉపయోగిస్తూ ఉంటారు. The opposite of Jesus. Jesus wouldn't even use the gifts to make bread for himself. ఇది యేసుక్రీస్తు ప్రభువారికి ఎంతో వ్యతిరేకంగా ఉంది. తన కోసం తాను ఒక రొట్టెను కూడా ఆయన చేసుకోలేదు. He did make bread for 5,000, but he wouldn't do it for himself. That's the mark of a true servant of God. ఇతరుల గురించి అయితే 5,000 మందికి రొట్టెను ఆయన చేశాడు, కానీ తన గురించి తాను ఒక్కటి కూడా చేసుకోలేదు. ఆ విధంగా ఒక నిజమైన దైవజనునికి గుర్తది. But these preachers have used God's gifts to promote themselves, and gradually what happens to such people is they drift away into sin. ఈ బోధకులు ఏం చేశారంటే దేవుడిచ్చిన తలాంతులను వాళ్ళని వాళ్ళు హెచ్చించుకోవటానికి ఉపయోగించుకున్నారు. క్రమంగా ఏం జరుగుతుందంటే వాళ్ళు పాపంలో పడిపోతారు. And Jesus' attitude to them is, I never knew you. I forgave you once upon a time, but you've drifted away from me and you've lost that forgiveness. యేసుక్రీస్తు ప్రభు యొక్క వైఖరి వాళ్ళ పట్ల ఎలా ఉంటుందంటే, నేను నిన్ను ఎరగను, మిమ్మల్ని నేను క్షమించాను, అయితే ఆ తర్వాత మీరు నాకు దూరంగా తొలగిపోయారు, You've lost your salvation. మీరు నా ఎద్దు నుండి తొలగిపోయారు, ఆ క్షమాపణను కూడా మీరు తొలగిపోయారు, మీ రక్షణను కోల్పోయారు, And you never came into a personal relationship with me. నాతో వ్యక్తిగతమైన సంబంధంలోనికి మీరు రాలేదు. Does God give gifts to people who don't know him? ఒకవేళ ఆయన్ని ఎరుగున వారికి కూడా దేవుడు తలాంతులను ఇస్తాడా? Knowing is a word used in the Old Testament for husband and wife. Adam knew his wife. ఇక్కడ ఎరగటము అంటే పాత నిబంధనలో మనం చూసినట్లయితే భార్యాభర్తల మధ్య ఉండే సంబంధాన్ని ఎరగటము అంటారు. ఆదాము హవ్వను ఎరిగెను అని ఉంటుంది. I never knew you means I never had a relationship with you నేను మిమ్మల్ని ఎరగను అంటే మీతో నాకు సంబంధం లేదు అని. as a bridegroom and a bride. పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తెకు మధ్య ఉన్న సంబంధం లేదు అని అర్థం. Do you know that God never has that relationship with any angel? దేవుడు ఎటువంటి దేవదూతతో కూడా ఇలాంటి సంబంధాన్ని కలిగి లేడు. It's only with man redeemed by the blood of Christ. క్రీస్తు యొక్క రక్తంతో విమోచించబడిన మానవులతోనే ఆయన అటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు. Christ is never the bridegroom of any angel. He's a bridegroom of the church. క్రీస్తు సంఘానికి పెండ్లి కుమారుడుగా ఉన్నాడు, కానీ దేవదూతకి పెండ్లి కుమారుడుగా లేడు. Those are redeemed by his blood. ఎవరైతే క్రీస్తు రక్తము చేత విమోచించబడతారో వాళ్ళకి ఆయన పెండ్లి కుమారుడుగా ఉన్నాడు. And so Satan, and even when he was a holy angel, he was not the bride. సైతానుగా మారకముందు పవిత్రమైన దూతగా ఉన్నప్పుడు కూడా పెండ్లి కుమార్తె కాదు. He had no personal knowledge like spoken here, knowing like a husband knows his wife. కాబట్టి ఇక్కడ ఎరగటము అంటే భార్య భర్తలు ఏ విధంగా ఎరుగుతారో అలాంటి సంబంధం అనేది లేదు. But he had gifts, and there are a lot of people like that today. కానీ సైతాన్ తలాంతులను కలిగి ఉన్నాడు. ఈనాడు కూడా అనేక మంది అలాంటి వరాలు తలాంతులు కలిగి ఉన్నారు. Who have gifts, but they are not in that intimate, I never knew you means I never had a bride relationship with you. వాళ్ళు తలాంతులు కలిగి ఉన్నారు, కానీ అన్యోన్యమైన సంబంధాన్ని వాళ్ళు కలిగి లేరు. ఒక పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఎటువంటి సంబంధం కలిగి ఉంటారో అలాంటి అన్యోన్యమైన సంబంధాన్ని కలిగి లేరు. My dear friends, that is the important thing that will matter in the final day. నా ప్రియ స్నేహితులారా, చివరి దినమందు అతి ప్రాముఖ్యమైన విషయం అదే. Christ is coming for a bride. క్రీస్తు పెండ్లి కుమార్తె గురించి వస్తూ ఉన్నాడు. Not for people who exercise gifts తలాంతులను వినియోగించుకునే వాళ్ళ గురించి కాదు. and who serve him in this ministry and that ministry. ఈ పరిచర్యలో ఆ పరిచర్యలో సేవ చేసే వాళ్ళ గురించి కాదు. Ask yourself, what is important to you in your life? Is it like Martha doing a lot of things for the Lord? నిన్ను నువ్వు ప్రశ్నించుకో, నీకు ఏది ప్రాముఖ్యమైంది? మార్త వలె ప్రభు కోసం అనేకమైన విషయాలు చేయటమా? Or is it like Mary having that bridal attitude, sitting at Jesus' feet and loving him? లేక మరే వలె పెండ్లి కుమార్తె వలె యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదముల దగ్గర అటువంటి వైఖరిని కలిగి ఉండి ఆయన చెప్పేది వినటమా?
ఆయన్ని ప్రేమిస్తూ ఉండటమా? A bride and a bridegroom love to be with each other. ఒక పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఒకరితో ఒకరు కలిసి ఉండటానికి ఎంతో ఇష్టపడతారు వాళ్ళు. It's not what they do for each other that is important, but their attitude towards each other. They know each other. వాళ్ళు ఒకరి గురించి ఒకరు ఏమి చేస్తారు అన్నది ప్రాముఖ్యమైన విషయం కాదు కానీ, వాళ్ళు ఒకరి గురించి ఒకరు ఎటువంటి వైఖరిని కలిగి ఉంటారు, ఒకరిని గురించి ఒకరు ఎంత తెలుసుకుంటారు అన్నది ప్రాముఖ్యమైనది. And that is going to be the most important thing in the final day. చివరి దినమందు అతి ప్రాముఖ్యమైన అంశం ఇదే. Do you know the Lord? Do you know Him intimately as a bride knows a bridegroom, as a wife knows her husband? నీవు ప్రభువుని ఎరుగుదువా? పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఏ విధంగా తెలుసుకుంటారో, భార్య భర్తలు ఏ విధంగా తెలుసుకుంటారో, ఆ విధంగా నీవు ప్రభువుని తెలుసుకున్నావా? That's what the Lord is telling these people. You can exercise so many gifts. You can do so much of work for me. అదే ప్రభువు వీళ్ళతో చెప్తూ ఉన్నాడు. మీరు నా గురించి ఎంతో పని చేయొచ్చు, ఎన్నో తలాంతులను ఉపయోగించుకోవచ్చు. You can distribute thousands of tracts, raise so much money, travel here and there and preach. వేల కొలది పత్రికలు మీరు పంచొచ్చు, ఎంతో డబ్బును మీరు పోగు చేయొచ్చు, అక్కడికు ఇక్కడకు మీరు ప్రయాణాలు చేసి సువార్తను ప్రకటించొచ్చు. And do so many wonderful things. But if you don't have a bridal relationship with me, I will say to you, I never knew you. ఆ విధంగా ఎన్నో అద్భుతమైన విషయాలు మీరు చేయొచ్చు కానీ, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె గల ఆ సంబంధం నాతో లేనట్లయితే చివరి దినమున నేను మిమ్మల్ని ఎరుగను అని నేను చెప్తానని ప్రభు అంటున్నారు. He told Martha, one thing is needful, and that is that bridal attitude that Mary had who sat at my feet. Not all the work you do for me. మార్త అవసరమైనది ఒకటే, మరే వలె పెండ్లి కుమార్తె వైఖరిని కలిగి ఉండి నా పాదముల యొద్ద కూర్చొని ఉండటం, నా గురించి అనేకమైన పనులు చేయటం కాదు. He said that's a distraction. Luke 10:42, he said, Martha, you're distracted by your work for me. అది అనేక విషయాల గురించి తొందరపడటం. లూకాసు వార్త 10:41లో ప్రభు ఈ విధంగా చెప్పారు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు. He did not even appreciate the fact that Martha was doing so many things unselfishly. నిజానికి మనం చూసినట్లయితే మార్తాని ఆయన ఏమీ ప్రశంసించలేదు, నా గురించి నిస్వార్థంగా ఎన్నో పనులు మార్తా చేస్తుందని. And these people also blessed many people with their healing ministry and demon casting out ministry. వీళ్ళు కూడా అనేకుల్ని స్వస్థపరిచారు, అనేకమైన దయ్యాలను వెళ్ళగొట్టి అనేక మందిని ఆశీర్వదించారు. And preaching ministry, but that didn't bother Christ. He was not impressed with that. అనేక మందికి బోధించి వాళ్ళకి ఆశీర్వదకరంగా ఉన్నారు, కానీ వాటన్నింటిని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళనేమీ ప్రశంసించలేదు. He said, more than your work, I want you. నీవు చేసిన పని కంటే కూడా నీవు నాకు ముఖ్యం. I wish we would recognize this and realize what it is that the Lord wants from us. ఇది మనం గుర్తిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. దేవుడు మన గురించి ఏమి కోరుకుంటున్నాడు, And what it is that's going to matter in the final day. చివరి దినమందు అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటి? That's why the Sermon on the Mount is so important. అందుకే కొండ మీద ప్రసంగం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. That's why it's very important to go through Matthew 5, 6, and 7 to see whether you're obeying these things. అందుకే మనం మత్తయి సువార్త 5, 6, 7 చదువుతూ మనం వీటికి విధేయత చూపిస్తున్నామా లేదా అని చూడాలి. That will prove whether the Lord knows you, whether you know the Lord. ప్రభువు నిన్ను ఎరుగుతున్నాడా, లేకపోతే నువ్వు ప్రభువుని ఎరుగుతున్నావా అన్నది దీనివల్ల మనకు తెలుస్తుంది. Whether you have a bridal relationship with Him. ఆయనతో మనం పెండ్లి కుమార్తె సంబంధాన్ని కలిగి ఉన్నామా లేదా? And then He will receive you. He will not say to you, oh, but you never cast out demons. అప్పుడే ఆయన నిన్ను స్వీకరిస్తాడు. ఆయన నిన్ను చూసి నువ్వేంటి ఒక్క దయ్యాన్ని కూడా వెలగొట్టలేదా అని అడగడు. Oh, you never prophesied. He's never going to say that. నువ్వెప్పుడు ప్రవచించలేదు అని ఆయన ఏం చెప్పడు. That's not important. If God gives you the gift, you do that. అది అంత ప్రాముఖ్యమైనది కాదు. ఒకవేళ దేవుడే నీకు ఆ వరాన్ని ఇస్తే నువ్వు చేస్తావు. The important thing is a bridal relationship with Him. కానీ ఇక్కడ అతి ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయనతో పెండ్లి కుమార్తె సంబంధాన్ని మనం కలిగి ఉండటం. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, పరలోకపు తండ్రి, we thank you for your word. Thank you for the clarity. మీ వాక్యాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. మీరు ఇచ్చిన స్పష్టతను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. That prepares us for the day when we will see you face to face. ఓ ప్రభువా, మిమ్మల్ని ముఖాముఖిగా చూసే రోజు కోసం మమ్మల్ని మీరు సిద్ధపరుస్తున్నందుకు వందనాలు. In Jesus' name, amen. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.